Very good. So in the last class, we have discussed about the history. So far, we are done with the part of essay and we are done with the part of history. History lo kuda ancient, medieval, modern and world history nunchi and art and culture. Questions ఏ విధంగా వస్తున్నాయి అంటే 2024 in particular questions ఎట్లా ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం with the sources. అవునా? So in this class, today we shall complete about the geography, right? Yes. So before that, geography, before that geography, first of all, geography లో మనం టూ టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. That is the world geography, clear? World geography and Indian geography. అయితే బోత్ వరల్డ్ జోగ్రఫీ అయినా ఇండియన్ జోగ్రఫీ అయినా మనకి మ్యాపింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే వాట్ డూ ఐ మీన్ వరల్డ్ జోగ్రఫీ? వరల్డ్ జోగ్రఫీ అంటే ఎస్, ఈవెన్ మెయిన్స్ లో కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అంటే మేజర్ కంట్రీస్ లో దొరికే మేజర్ మినరల్స్ కానివ్వండి, ఆర్ ఇంపార్టెంట్ డెజర్ట్స్ లొకేషన్స్ అయితే కానివ్వండి, ఆర్ వాటర్ సిస్టమ్స్ అయితే డ్రైనేజ్ సిస్టమ్స్ అయితే కానివ్వండి, ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ కరెంట్స్, క్లియర్? సో కరెంట్స్ అయితే కానివ్వండి, వాటి మీద క్వశ్చన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో ఫిజికల్ జోగ్రఫీ అంతా కూడా ఐ కెన్ కన్సిడర్ అండర్ వరల్డ్ జోగ్రఫీ, క్లియర్? సో మ్యాపింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఖచ్చితంగా ప్లీజ్ డూ రిమెంబర్, మీ ప్రతి జోగ్రఫీ క్వశ్చన్ లో కూడా అది ఒకవేళ మ్యాపింగ్ గురించి అయితే ఇండియన్ జోగ్రఫీ క్వశ్చన్ వస్తే ఇండియా మ్యాప్ అనేది వేయాలి. వరల్డ్ జోగ్రఫీ నుంచి క్వశ్చన్ వస్తే వరల్డ్ మ్యాప్ అనేది ఖచ్చితంగా వేయాలి. ఇండియా మ్యాప్ అనేది యూ హ్యావ్ టు డ్రా విత్ ఇన్ 20 seconds. 20 seconds లో ఇండియా మ్యాప్ అనేది డ్రా చేయాలి. అండ్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ వరల్డ్ జోగ్రఫీ, యూ హ్యావ్ టు కంప్లీట్ విత్ ఇన్ 40 seconds. 40 seconds లో కంప్లీట్ చేసే విధంగా యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అట్ ఎనీ కాస్ట్ యూ షుడ్ నో ద బేసిక్ అవుట్లైన్ మ్యాపింగ్, క్లియర్? బేసిక్ అవుట్లైన్ మ్యాపింగ్, ప్రెసిషన్, ఎగ్జాక్ట్నెస్ అట్లాంటివి ఏం అవసరం లేదు, బట్ అట్లీస్ట్ అవి కాస్త కనిపించే విధంగా వేస్తే మంచిది, రైట్? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కమింగ్ టు ది పార్ట్ ఆఫ్ సోర్సెస్, అండ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ జాగ్రఫీ నుంచి 4 to 6 క్వశ్చన్స్ దాకా వస్తూ ఉంటాయి, క్లియర్? 4 to 6 క్వశ్చన్స్ దాకా ఎవ్రీ ఇయర్ మారుతూ వస్తూ ఉంటాయి. 4, 5 or 6, సమ్ టైమ్స్ 7 కూడా అట్లా ఉంటాయి. అయితే ఈవెన్ ఒకవేళ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, ఆర్ లెట్స్ టేక్ 6 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, అవి సింపుల్ గా 3 క్వశ్చన్స్ ఒకటి ఉంటాయి. అయితే ఈ 3 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అగ్రికల్చర్ పార్ట్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువ. అగ్రికల్చర్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ మరొక 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బేసిక్ జోగ్రఫీ నుంచి వస్తాయి. అయితే చాలా సార్లు కాస్త డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్ లా కనిపిస్తాయి, లైక్ ల్యాండ్ స్లైడ్స్ కానీ. అండ్ కంటిన్యూస్ గా మీరు ఎప్పుడు చూడొచ్చు 2016 ఎప్పుడైతే ఫ్లడ్స్ అనేవి వచ్చాయో ఆ ఇయర్ ఫ్లడ్స్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అర్బన్ ఫ్లడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అయితే కానివ్వండి, ఏవైనా సరే ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే మనం కరెంట్ అఫైర్స్ లో రెగ్యులర్ గా వింటామో వాటి గురించి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అండ్ ఇయర్ కూడా ఏ విధంగా అడిగారో కూడా అవన్నీ మనం చూద్దాం, క్లియర్? సో డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ లా కనిపిస్తాయి. అండ్ మరికొన్ని ఈవెన్ కొన్నిసార్లు పొల్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి. అంటే మీరు జాగ్రఫీ నేర్చుకున్నప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ అగ్రికల్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు జనరల్ స్టడీస్ పేపర్ 3లో అగ్రికల్చర్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఈవెన్ జాగ్రఫీలో కూడా అగ్రికల్చర్ బేసిస్ మీద క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి, రైట్? ఎస్, దట్ ఈస్ ఫైన్. సో ఆన్ దట్ నోట్, సో వాట్ ఆర్ ద సోర్సెస్? అఫ్ కోర్స్ యువర్ క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ నోట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, క్లియర్? అండ్ ఎన్సీఆర్టీ మస్ట్ అండ్ షుడ్. you should must and should, clear? NCERT most important, that is class 9, 10, 11, 12. ఈ 4 classes అనేవి మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? క్లాస్ 9, 10, 11, 12 మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ that is regarding GC Leong,
అండ్ ఇంకా పూర్తిగా కావాలి అనుకుంటే మాజిద్ హుసేన్. అంటే ఇది మాజిద్ హుసేన్ కొంతవరకు జాగ్రఫీ ఆప్షనల్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు, జనరల్ స్టడీస్ వాళ్ళు కూడా కొంతమంది చూస్తారు. క్లియర్? ఒకవేళ మీరు చూడాలి ఎక్స్ట్రా రిఫరెన్స్ కావాలి అనుకుంటే, రైట్. బట్ వన్ థింగ్, ప్రీవియస్ ఇయర్స్ పీవైక్యూస్ తో పాటు మీ క్లాస్ నోట్స్, ఎన్సీఆర్టీ, జీసీలియం సరిపోతాయి. ఎందుకంటే చాలా సార్లు కరెంట్ అఫైర్స్ బేసిస్ మీద క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్కిప్. ఒకవేళ టైం లేకపోతే యూ కెన్ స్కిప్ మాజిద్ హుసేన్. డన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనం ఎట్లాగా చూస్తాము, దట్ ఈస్ ఎకనామిక్ సర్వే. సార్ ఎకనామిక్ సర్వే ఇందులో ఎందుకు చెప్తున్నానంటే మీకు అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినా, ఇండస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైనా జోగ్రఫీలో ఎక్కడైనా వచ్చినా సరే వాటికి కావాల్సిన డేటా అంతా కూడా మీకు ఎకనామిక్ సర్వే నుంచే దొరుకుతుంది. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, మినరల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవంతా కూడా మనం జోగ్రఫీలో చదవాల్సింది. బట్ అదంతా కూడా ఎకనామిక్ సర్వేలో కవర్ చేస్తాడు. అవునా? ఎకనామిక్ సర్వేలో కవర్ చేస్తాడు. సో ఎకనామిక్ సర్వే అనేది మస్ట్ అండ్ షుడ్. అయితే ఎకనామిక్ సర్వే మీరు ఏ ఇయర్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఇయర్ ఎకనామిక్ సర్వే సరిపోతుంది, ముందు ఇయర్స్ ఎకనామిక్ సర్వే అవసరం లేదు. క్లియర్? డన్. సార్ బాటమ్ లో రాసిన పేరెంట్స్ సార్ ఎకనామిక్ సర్వే ఓకే సార్. బాటమ్ లో ఇదే కదా రాయకండి అడుగుతున్నారు సార్, ఇదే కదా అడుగుతున్నారు. లాస్ట్ వన్ సార్. ఎకనామిక్ సర్వే ఓకే సార్. ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ సర్వే రిలీజ్ అవుతుంది బడ్జెట్ ముందు రోజు. సో ఆ ఎకనామిక్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. ఎకానమీ క్వశ్చన్స్ లోని హెల్ప్ అవుతాయి, జాగ్రఫీ క్వశ్చన్స్ లో కూడా మనకు అవి హెల్ప్ అవుతాయి. రైట్, గుడ్. సో దట్ ఈస్ ఫైన్. సో ఆన్ దట్ నోట్ ఇయర్ క్వశ్చన్స్ ఏం వచ్చాయో మనం చూద్దాం. చూసి ఎస్టర్డే మనం చూసాం 1, 2, 3 క్వశ్చన్స్ అనేవి హిస్టరీ వస్తాయని. అయితే ఫోర్త్ నుంచి మనం రైట్ ఫోర్త్ క్వశ్చన్ నుంచి మనం ఏం చూస్తాం, ఫోర్త్ క్వశ్చన్ నుంచి జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి చూస్తాం. క్లియర్? ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ సీ సర్ఫేస్ టెంపరేచర్ రైజ్, హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ది ఫార్మేషన్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్? దిస్ ఇస్ ఎ వెరీ బేసిక్ క్వశ్చన్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్. ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్, ప్రతి క్లాస్ లో కూడా దీని గురించి చెప్తారు. సీ సర్ఫేస్ టెంపరేచర్ రైజ్ అంటే ఏంటి? సీ టెంపరేచర్స్ అనేవి పెరుగుతాయి, సర్ఫేస్ టెంపరేచర్ రైజ్ అనేది మనం చూస్తాం. అయితే సీ సర్ఫేస్ టెంపరేచర్ అనేది ఏ విధంగా ట్రాపికల్ సైక్లోన్స్ ఫార్మేషన్ కి హెల్ప్ చేస్తుంది? ఎస్, ఒక్కసారి ట్రాపికల్ సైక్లోన్ అనేది ఫార్మ్ అవ్వాలంటే సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ లో ఏ ప్రెషర్ ఉండాలి? హై ప్రెషర్ ఉండాలా, లో ప్రెషర్ ఉండాలా? హై ప్రెషర్ టు లో ప్రెషర్ సార్. రైట్. సో అంటే విండ్స్ అనేవి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి వెళ్తాయి. సో సెంటర్ లో మనకి లో ప్రెషర్ అనేది ఉండాలి, చుట్టూ హై ప్రెషర్ అనేది వస్తుంది. ఓకే, చుట్టూ హై ప్రెషర్ అనేది వస్తుంది. సో ఇది హై ప్రెషర్ టు లో ప్రెషర్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే టెంపరేచర్స్ అనేవి ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? అంటే హై టెంపరేచర్ ఉండాలా, లో టెంపరేచర్ ఉండాలా? హై టెంపరేచర్. రైట్. సో హై టెంపరేచర్ అనేది మనకి లో ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. డన్. క్లియర్? హై టెంపరేచర్స్ అనేవి లో ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. ఎక్కడైనా ల్యాండ్ సర్ఫేస్ మీదైనా, వాటర్ సర్ఫేస్ మీదైనా టెంపరేచర్ అనేది పెరిగితే లో ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది. అయితే దీన్ని గుర్తుంచుకోగలరు కదా, ఇదేం కాదు, బేసిక్ గానే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో హాట్ వాటర్ ఒకవేళ బాయిల్ చేస్తున్నారు అనుకోండి, బాయిల్ చేస్తుంటే మీ వాటర్ నుంచి పొగలు వస్తాయి కదా, ఐ మీన్ వేపర్ వస్తుంది. ఆ వేపర్ ఏంటి? వాటర్ వేపర్. అవునా? అవునా కదా? వాటర్ వేపర్ పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా? వాటర్ వేపర్ పైకి వెళ్తుంది. అంటే మాలిక్యూల్స్ అనేవి, క్లియర్, ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి పైకి వెళ్తున్నాయి అంటే ఇటు అక్కడ ఏముంటున్నట్టు? లో ప్రెషర్ ఉంటున్నట్టు. ఆ లో ప్రెషర్ ఎప్పుడు చూడగలరు? వాటర్ బాయిల్ అవుతున్నట్టు. అంటే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దానికి హై టెంపరేచర్స్ ఉంటాయి కదా. సో హై టెంపరేచర్స్ అనేవి లో ప్రెషర్ జోన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఓకేనా? హై టెంపరేచర్స్ అనేవి లో ప్రెషర్ జోన్స్ ని క్రియేట్ చేస్తాయి. లో ప్రెషర్ జోన్స్ అనేవి మన ఓషన్స్ లో చూసుకున్నట్లయితే అక్కడ ట్రాపికల్ సైక్లోన్స్ ని క్రియేట్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. డన్. ఒక క్వశ్చన్ డైరెక్ట్ గానే అడిగాడు, సీ సర్ఫేస్ టెంపరేచర్ రైజ్ అంటే ఏంటి, అవి ఏ విధంగా ట్రాపికల్ సైక్లోన్ ఫార్మేషన్ కి హెల్ప్ చేస్తున్నాయి? ఎస్, ట్రాపికల్ సైక్లోన్ ఫార్మేషన్ అనేది జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ టెంపరేచర్స్ అనేవి వాటర్స్ లో 27 డిగ్రీస్ సెల్సియస్ అనేది ఉండాలి. క్లియర్? 27 డిగ్రీస్ సెల్సియస్ ఉండాలి. వెర్టికల్ విండ్ ప్రెషర్ అనేది ఉండాలి. ఆ మినిమల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండాలి. రైట్. సో అప్పర్ లెవెల్ డైవర్జెన్స్ అనేవి ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా బేసిక్ థింగ్స్
దట్ యూ విల్ లెర్న్. అది ఎన్సీఆర్టీస్ లో డైరెక్ట్ గా పాయింట్స్ ఉంటాయి అండ్ ఈవెన్ క్లాస్ లో కూడా డిస్కస్ చేస్తారు. దిస్ ఇస్ వెరీ బేసిక్ క్వశ్చన్. క్లియర్? దిస్ ఇస్ నాట్ ఏ టఫ్ క్వశ్చన్, దిస్ ఇస్ వెరీ బేసిక్ క్వశ్చన్. రైట్? అంటే మీకు ఆల్రెడీ జాగ్రఫీ కంప్లీట్ అయితే మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ ఇంకా జాగ్రఫీ కంప్లీట్ అవ్వకపోతే కాస్త ప్రాబ్లం ఉంటుంది. బట్ దిస్ ఇస్ వెరీ బేసిక్ క్వశ్చన్. క్లియర్? దట్ ఈస్ వెరీ బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Why do large cities tend to attract more migrants than smaller towns? Clear? Discuss in the light of conditions in developing countries. అయితే ఇది జాగ్రఫీయా? మనకి జాగ్రఫీతో పాటు సొసైటీలో కూడా ద కాన్సెప్ట్ ఆఫ్ మైగ్రేషన్ అనేది మనం సొసైటీలో కూడా చూస్తాం. బట్ ఇది జాగ్రఫీ క్వశ్చన్. జాగ్రఫీ క్వశ్చన్ ఎట్లా చెప్పగలరు సార్ అంటే, బేసికల్లీ ద క్వశ్చన్ నెంబర్ 5 అనేది ఎప్పుడు కూడా జాగ్రఫీ ఉంటుంది. ఆ బేసిస్ లో కూడా చెప్పగలం. అండ్ మరొకటి, మనకి జాగ్రఫీలో దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ జాగ్రఫీ కూడా ఉందా లేదా? హ్యూమన్ జాగ్రఫీ. అయితే హ్యూమన్ జాగ్రఫీలో పాపులేషన్, డెమోగ్రఫిక్ ప్రెషర్ అండ్ ఇంకా మైగ్రేషన్, అంటే బోత్ ఇమైగ్రేషన్, అవుట్ మైగ్రేషన్, ఇట్లాంటివన్నీ కూడా హ్యూమన్ జాగ్రఫీలో చూస్తాం. దీస్ ఆర్ బేసిక్ క్వశ్చన్స్ ఓన్లీ. అండ్ ఇక్కడ కూడా వాడు వెరీ బేసిక్ గానే క్వశ్చన్స్ అడిగాడు. ఏ విధంగా లార్జ్ సిటీస్ అనేవి ఎందుకు వై అని అడిగాడు కదా. టెన్ టు అట్రాక్ట్ మోర్ మైగ్రెంట్స్. స్మాలర్ టౌన్స్ కన్నా లార్జ్ సిటీస్ అనేవి ఎందుకు ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తున్నాయి? అయితే డెవలపింగ్ కంట్రీస్ ఉద్దేశంలో ఇది చెప్పమంటున్నాడు అనమాట. క్లియర్? డెవలపింగ్ కంట్రీస్ ఉద్దేశంలో చెప్పమంటున్నాడు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ లో, ఇఫ్ యూ టేక్ డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి లార్జ్ సిటీస్ లో ఇన్ మైగ్రేషన్ కన్నా అవుట్ మైగ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. క్లియర్? ఇన్ మైగ్రేషన్ కన్నా అవుట్ మైగ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే వాడు స్పెసిఫిక్ గా డెవలపింగ్ కంట్రీస్ గురించి మాట్లాడమన్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ అనేది ఎన్ని పార్ట్స్ కింద చూస్తాం మనం? ఇది 1, 2 పార్ట్స్ కింద మీరు అయితే డివైడ్ చేసి రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ బేసిక్ గా రాస్తారు, తర్వాత డెవలపింగ్ కంట్రీస్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. డెవలపింగ్ కంట్రీస్ అంటే Like India. లైక్ ఇండియా, ఇంకా చైనా. వెరీ గుడ్. బంగ్లాదేశ్, అంటే మన పక్కన ఉన్న కంట్రీస్ కూడా మనం రాసుకోవచ్చు. రైట్? అండ్ ఇంకా బ్రాజిల్, మెక్సికో ఎట్సెట్రా, ఇట్లాంటివన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్ కదా. సో ఇట్లాంటి కంట్రీస్ లో ఏ విధంగా లార్జ్ సిటీస్ అనేవి ఏమి ఇస్తాయి? అసలు ఎందుకు లార్జ్ సిటీస్ వైపు వెళ్తారు? మినిమం బేసిక్ పాయింట్స్. రైట్? అవునా? ఈ క్వశ్చన్ డిఫికల్టీ కాదు కదా. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధం ఎందుకు వెళ్తారు? ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్. రైట్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందన్న ఉద్దేశంతో లార్జ్ సిటీస్ కి వెళ్తారు. ఇంకా ఎడ్యుకేషన్. రైట్, ఎడ్యుకేషన్. ఇంకా హెల్త్. హెల్త్. ఇంకా రైట్. ఎస్. అయితే చూడండి, అయితే ఇట్లా ఆర్గనైజ్ చేస్తే మనకి పాయింట్స్ అనేవి వెంటనే గుర్తు రావడం కానీ వాటిని ఆర్గనైజ్ చేయడం కానీ చాలా టైం పడుతుంది. సో దెన్ డివైడ్. ఏ విధంగా? లార్జ్ సిటీస్ అనేవి అట్రాక్ట్ చేస్తాయి బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. అవి ఏ ఫ్యాక్టర్స్? పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఇంకా ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఇంకా సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్, అంటే అక్కడ అంతా సేఫ్ ఉంటుంది కదా. రైట్. అండ్ ఇంకా సొసైటల్ ఫ్యాక్టర్స్. రైట్? అంటే మీకు లార్జ్ సిటీస్ లో డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. అవునా కదా? లార్జ్ సిటీస్ లో కాస్త ఇన్కమ్ గ్యాప్ అనేది తగ్గుతూ వస్తుంది. అఫ్ కోర్స్ రిచ్ అండ్ వాళ్ళు రిచ్ అవుతూ ఉంటారు, కాదనట్లేదు. బట్ లో పీపుల్ వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అవునా కదా? సొసైటల్ బెనిఫిట్స్ అనేవి. ఇస్ దిస్ క్లియర్? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది దొరుకుతుంది, హైజీన్ ఫెసిలిటీస్ అనేవి దొరుకుతాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా దగ్గరలోనే ఉంటాయి. అరగటింగ్. సో మీరు దీన్ని ఇట్లా డివైడ్ చేశారనుకోండి, లార్జ్ సిటీస్ వైపు ఎందుకు వెళ్తున్నారు, పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, ద సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఫ్యాక్టర్స్ ఏంటి, సొసైటల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇట్లా రాయొచ్చు కదా. డన్. ఫోర్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేశాను. అండ్ 4 ఫ్యాక్టర్స్ లో కూడా మీరు 1 or 2 పాయింట్స్ పెడితే సరిపోతుంది. 10 మార్క్స్ క్వశ్చన్ కదా. క్లియర్? రైట్. అండ్ యూ కెన్ ఆల్సో యాడ్ ఇఫ్ యూ వాంట్ సమ్ వే ఫార్వర్డ్.
వే ఫార్వర్డ్ అంటే ఎస్ లార్జ్ సిటీస్ వైపు వెళ్తున్నారు కాబట్టి ఇట్ క్రియేట్ సమ్ ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వాలంటే సమ్ 1 2 3 పాసిబుల్ అయితే 1 2 3 పాయింట్స్ ఏంటి 1 2 3 దట్ ఈస్ రెగ్యులేటెడ్ లార్జ్ సిటీస్ అనేవి ఉండాలి, అండ్ ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి, ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ సిటీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్లాంటి వే ఫార్వర్డ్ పాయింట్స్ అనేవి ఒక 2 3 పాయింట్స్ పెడితే చాలు, అంతకన్నా అవసరం లేదు. అది 10 మార్క్స్ క్వశ్చనే, మీకు టైం అండ్ స్పేస్ రెండు కూడా సరిపోవు అంతకన్నా. డన్, క్లియర్? Yes, sir. ఎస్, వెరీ గుడ్. సో అట్లా డివిజన్స్ అనేవి చేసుకొని ప్రాపర్ గా మీరు రాసుకున్నట్లయితే ఈజీగా వాడికి అర్థమవుతుంది, మనకి పాయింట్స్ వస్తాయి, మార్క్స్ కూడా ఎక్కువ వేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇన్ దిస్ వీ హ్యావ్ టు ఆర్గనైజ్. And next, see, yeah, this is fine. This is also very basic question. So what is the phenomena of cloud burst? Explain. అంటే ఒకటే పార్ట్ క్వశ్చన్. క్లౌడ్ బర్స్ట్ ని క్లౌడ్ బర్స్ట్ సి ఫినామినన్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ అన్నాడు, అంటే ద ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ గురించి మీరు రాయాలి. క్లౌడ్ బర్స్ట్ ఏ విధంగా ఫార్మ్ అవుతాయి, క్లౌడ్ బర్స్ట్ ఏ విధంగా ప్రెసిపిటేట్ అయ్యి ఎక్కువ వాటర్స్ అనేవి అంటే హ్యూజ్ రెయిన్ఫాల్ అనేది ఎట్లా ఇస్తాయి అనేది రాసి కాస్త ఇంపాక్ట్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ కూడా యాడ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అంటే అది రాస్తే ఇఫ్ యూ యాడ్ ఇంపాక్ట్ ఆఫ్ ది క్లౌడ్ బర్స్ట్ రాస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎక్స్ట్రా half to 1 mark వస్తాయి. సో మీరు దీన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు మంచి మార్క్స్ వస్తాయి, బట్ ఇంపాక్ట్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ యాడ్ చేసినట్లయితే ఎక్స్ట్రా half to 1 mark అనేది పక్కా వస్తాయి. సరే అది అడగలేదు కదా, అడగకపోయినా ఫినామినన్స్ ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడంటే వాటి యొక్క ఇంపాక్ట్స్ కూడా మనం యాడ్ చేస్తే అదేం తప్పు కాదు, అది యాడ్ ఆన్. రేపొద్దున మీరు ఆస్పిరెంట్స్ కాబట్టి రేపొద్దున మీరు సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత మీరున్న డిస్ట్రిక్ట్స్ లో ఏ విధమైన డిజాస్టర్స్ ఉంటాయి అని తెలుసుకోవడం మాత్రమే కాదు, వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటో కూడా మీరు ఆలోచించాలి కదా వెంటనే. ఓహో ఇక్కడ ఎలా జరుగుతుందా అంతే, నో యూ షుడ్ నాట్ లీవ్ దోస్. అది ఏ విధమైన ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుందో మీరు వెంటనే కనుక్కుంటారు కదా, అట్లానే ఇక్కడ కూడా మీరు వెంటనే ఇంపాక్ట్ అనేది రాయాలి. క్లౌడ్ బర్స్ట్ ఇంపాక్ట్స్ నెంబర్ ఆఫ్ ఇంపాక్ట్స్ రాయొచ్చు, బట్ అనొద్దు హార్డ్లీ ఒక 3 4 అంతే. క్లియర్ గా క్లౌడ్ బర్స్ట్ అనేవి ఏ విధంగా ఫార్మ్ అవుతాయి, ఏ విధంగా బర్స్ట్ అవుట్ అవుతాయి అనేది రాస్తారు. దిస్ ఇస్ వెరీ బేసిక్ కాన్సెప్ట్. ఇవి మీరు జోగ్రఫీ క్లాసెస్ లో క్లియర్ గా వింటారు, ఈవెన్ ఎన్సీఆర్టీస్ లో కూడా ఉంటుంది. దిస్ ఈస్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. డన్, రైట్, వెరీ గుడ్. సో 4 5 6 క్వశ్చన్స్, దట్ ఈస్ 10 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా చెప్పండి. సార్ చెప్పండి. సార్ క్లౌడ్ బస్ట్ గురించి చెప్పండి సార్. రైట్, సో దిస్ ఈస్ ఫైన్. ఎస్, క్లౌడ్ బర్స్ట్ అయితే మీకు జోగ్రఫీ క్లాస్ లో కూడా డిస్కస్ చేస్తారు, బట్ బేసిక్ నేను డిస్కస్ చేస్తున్నాను జనరల్ కోచింగ్. సో క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, పేర్లోనే ఉంది, దెర్ ఇస్ ఎ బర్స్ట్ ఫ్రమ్ ది క్లౌడ్స్. సో దెర్ ఇస్ ఎ బర్స్ట్ ఫ్రమ్ ది క్లౌడ్స్ అంటే క్లౌడ్ బర్స్ట్ అనేవి ఎప్పుడవుతాయి, బర్స్ట్ అనేది ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే బర్స్ట్ అవుతుందంటే లెట్స్ టేక్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని క్యారియింగ్ కెపాసిటీ కన్నా దానికి ఓవర్లోడ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆబ్జెక్ట్ అనేది బర్స్ట్ అవుట్ అవుతుంది, అవునా? సో సింప్లీ క్లౌడ్ బర్స్ట్ కూడా క్లౌడ్స్ జనరల్ గా ఏం చేస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇదంతా కూడా ఒక రివర్, క్లియర్, ఇదంతా కూడా ఒక రివర్. అయితే సమ్ బికాస్ ఆఫ్ హై టెంపరేచర్స్ ఇక్కడ మనకి ఏమవుతుంది, వాటర్ అనేది వాటర్ వేపర్ కింద ఫార్మ్ అయి పైకి వెళ్తుంది, అవునా? పైకి వెళ్తుంది, లో ప్రెషర్ ఫార్మ్ అవుతుంది, లో ప్రెషర్ ఫార్మ్ అయ్యి వాటర్ వేపర్ అంతా కూడా పైకి వెళ్తుంది. సో ఇట్లా పైకి వెళ్ళినప్పుడు వాట్ డస్ ఇట్ క్రియేట్, ఇట్ క్రియేట్స్ ఏ క్లౌడ్, క్లౌడ్. అయితే క్లౌడ్స్ అనేవి కాన్స్టెంట్ గా ఒక ప్లేస్ లో ఉండవు, క్లౌడ్స్ అనేవి మూవ్మెంట్ అవుతూ ఉంటాయి, క్లియర్, క్లౌడ్స్ అనేవి మూవ్మెంట్ అవుతూ ఉంటాయి. అయితే ఎందుకు మూవ్మెంట్ గురించి మాట్లాడాలో కూడా తర్వాత తెలుస్తుంది. అయితే లెట్స్ టేక్ ఇక్కడ రివర్ ఉంది, దాని పక్కనే మనం ఏం చూస్తాం, పెద్ద పెద్ద సిటీస్, క్లియర్. ఇవన్నీ కూడా బిల్డింగ్స్, అన్ని బిల్డింగ్స్, ఓకేనా? ఇవన్నీ కూడా బిల్డింగ్స్, సిటీ అనేది ఇక్కడ ఉంది. సో అయితే ఈ క్లౌడ్స్ అనేవి మూవ్ అయ్యి ఎక్కడికి వస్తాయి, పీపుల్ ఉన్న ప్లేస్కి వస్తాయి, అండ్ సడన్ గా ఇవి బర్స్ట్ అవుట్ అవుతాయి, క్లియర్. సార్ రీజన్ ఏంటంటే ఎస్ అఫ్ కోర్స్ ఇక్కడ ఆల్రెడీ కొంత వాటర్ వేపర్ తో క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అయితే ఇవి సిటీస్ కదా,
సిటీస్ లో హ్యూజ్ పాపులేషన్ ఉండడం వలన, హ్యూజ్ ప్రెజర్ ఉండడం వలన టెంపరేచర్ అనేది ఏ విధంగా ఉంటుంది? టెంపరేచర్ అనేది ఆబ్వియస్లీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి, అవునా? అండ్ మరొకటి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. కొన్నిసార్లు వర్షం పడాలి అంటే వాటి కొన్ని ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ కొన్ని వెహికల్స్ ఉంటాయి కదా, వెహికల్స్ నుంచి బ్లాక్ కార్బన్ లాంటివి రిలీజ్ అవుతుంటాయి కదా, అవి యాక్చువల్లీ న్యూక్లియస్ ని ఫోల్డ్ చేసి వాటర్ బబుల్ కింద ఫార్మ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సిటీస్ లో, అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ వెహికల్స్ యూసేజ్ కానీ, ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా రిలీజ్ అవుతుంటాయి కదా, అవన్నీ కూడా పైకి వెళ్ళి ఈ క్లౌడ్స్ కి అటాచ్ అవుతూ ఉంటాయి. క్లియర్? అంటే ద కెపాసిటీ ఆఫ్ క్లౌడ్స్ అనేది చూసుకున్నట్లయితే, ద కెపాసిటీ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నదానికన్నా వాటర్ వేపర్ వచ్చి యాడ్ అవడం కానీ అండ్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ కానీ యాడ్ అవడం వల్ల సడన్ గా ఇది బ్రేక్ అవుతుంది. క్లియర్? క్లౌడ్స్ సడన్ గా బ్రేక్ అవుతాయి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ విత్ ఇన్ లిమిటెడ్ స్పేస్ లో, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది అది కూడా తక్కువ టైంలో జరిగింది అంటే, క్లియర్, తక్కువ టైంలో ఎక్కువ వాటర్ తక్కువ ఏరియాలో జరిగిందంటే ఇట్ లీడ్స్ టు క్లౌడ్ బస్. అండ్ క్లౌడ్ బస్ అనేవి డెఫినెట్లీ ఇట్ లీడ్స్ టు ఏంటి? డిజాస్టర్స్. Yes, of course, disaster. I mean the urban floods. Cloud bursts అనేవి urban floods కి దారి తీస్తాయి అన్నమాట. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ వన్ ఫ్యాక్టర్ హౌ ఇట్ అకర్స్ అండ్ దేర్ ఇస్ ది అదర్ ఫ్యాక్టర్. ఇది క్లియరా? ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. అండ్ ఇది క్లియర్ అయితే అండ్ నెక్స్ట్ సి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈస్ a river and this is a hill అండ్ వాటర్ వేపర్స్ అనేవి పైకి వెళ్ళి క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి అండ్ ఆ క్లౌడ్స్ అలా మూవ్ అవుతాయి అని చెప్పాను కదా, ఇట్లా అయినా మూవ్ అవుతుంది ఆర్ నేను బేసిక్ గానే చెప్తాను. సో వాటర్ ఈ వేపర్ అనేది ఇట్లా వెళ్ళి అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ హై ఫోర్స్ఫుల్ గా ఎయిర్ అనేది పైకి వెళ్తుంది. ఫోర్స్ఫుల్ గా ఎయిర్ అనేది ఎప్పుడైనా పైకి వెళ్తే ఇట్ క్రియేట్స్ లార్జ్ క్లౌడ్స్. ఇట్ క్రియేట్ లార్జ్ క్లౌడ్స్ అండ్ ఈ లార్జ్ క్లౌడ్స్ అనేవి వెంటనే క్లౌడ్ బర్స్ అనేవి ఇస్తాయి అన్నమాట. అయితే ఈ హిల్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇఫ్ దిస్ ఇస్ పెనిన్సులర్ ఇండియా, మనం ఇక్కడ ఏం చూస్తాం? ఈస్టర్న్ ఘాట్స్. రైట్. అండ్ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్, అవునా? ఎస్. సో అయితే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉండడం వల్ల ఇక్కడ ఈ కోస్టల్ ఏరియా పీపుల్ ఉంటారా? ఎస్ సార్. సో వీళ్ళు క్లౌడ్ బర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఉందా లేదా? అండ్ వీళ్ళు కూడా క్లౌడ్ బర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం అనేది ప్లస్ ఇట్లా కూడా క్లౌడ్ బర్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. డన్? రైట్. ఎస్ సార్. సో దిస్ ఇస్ ఫైన్. సార్ సిటీస్ లో ఫ్రీక్వెంట్ గా జరుగుతుందా లేదా ఫారెస్ట్ లో ఫ్రీక్వెంట్ గా జరుగుతుందా సార్? నో. ఫ్రీక్వెంట్ గా జరిగేది సిటీస్ లోనే ఎందుకు ఫ్రీక్వెంట్ జరుగుతుందంటే ఇందాక మనం చూసాం కదా, బికాస్ ఆఫ్ పొల్యూటెంట్స్ యాడ్ అవ్వడం వల్ల అది ఎక్స్ట్రా ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యి క్లౌడ్ బర్స్ అనేవి జరుగుతాయి. మనం ఎప్పుడు దిస్ ఈస్ ఫైన్. సో ఇది నేను మళ్ళీ క్లాస్ లో తర్వాత డిస్కస్ చేస్తాను. వాట్ ఈస్ ఎ డిజాస్టర్? Sir, beyond the human range. Sorry. Beyond the? Sir, human range, human capability to reduce. Okay, right. That is fine. That is very fine. Very good. Beyond the capacity to control. Yes, disaster అంటే beyond the capacity to control నే disaster అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది ఇండియన్ ఓషన్ లో డిఫరెంట్ క్లౌడ్స్ అనేవి అన్ని కూడా ఒకదానికి ఒకటి గుద్దుకొని ఎక్కువగా వర్షం పడింది అనుకోండి, ఇక్కడ దాన్ని డిజాస్టర్ అంటామా? కాదు. ఎందుకు? హ్యూమన్ ఇంపాక్ట్ అవ్వడం లేదు, అవునా? అట్లానే ఫారెస్ట్ లో పడిన ఎక్కువ హ్యూమన్ ఇంపాక్ట్ అవ్వకపోతే దాన్ని డిజాస్టర్స్ అని అనము. ఓకేనా? సరే, ఈ ఓషన్ లో ఎవరైనా ఫిషింగ్ కి వెళ్ళొచ్చు, అందులో ఒక 5 మెంబర్స్ ఉండొచ్చు, దాన్ని డిజాస్టర్ అని అనం, మిషాప్ అని అంటాం సింపుల్ గా. ఓకేనా? ఎస్, దారుణం అనేది జరిగింది, ఎస్ ఆఫ్ కోర్స్ మనం, బట్ దాన్ని డిజాస్టర్ అని అన్నాం. ఓకేనా?
బియాండ్ ది హ్యూమన్ కెపాసిటీ టు కంట్రోల్ ఆర్ మేనేజ్ ఎప్పుడైతే జరుగుతుందో దాన్నే డిజాస్టర్ అని అంటాం. ఎక్కువగా ఈ క్లౌడ్ బర్స్ట్ అనేవి అర్బన్ ఏరియాస్ లోనే జరుగుతాయి. ఫారెస్ట్ ఏరియాస్ లో అట్లాంటివి అసలు జరగవు, క్లియర్, ఎక్కడో కానీ జరగవు. అండ్ రివర్స్ లో ఓషన్స్ లో కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి, బట్ అవేం మనం అంత పట్టించుకోము అసలు. కేవలం హ్యూమన్ పీపుల్ ఇన్హాబిటెంట్స్, క్లియర్, హ్యాబిటెంట్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎప్పుడైతే డిజాస్టర్ జరుగుతుందో దాన్ని మనం ప్రైమ్ ఇంపార్టెంట్ గా చూస్తాం. డన్. Yes, sir. రైట్, వెరీ గుడ్. యా, అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ఫైన్. అయితే ఈ క్వశ్చన్ అనేది జాగ్రఫీ క్వశ్చన్ కాదు, సొసైటీ క్వశ్చన్. సొసైటీ మనం రేప్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోగ్రఫిక్ వింటర్. డెమోగ్రఫిక్ వింటర్ అంటే ఏంటి? ఇస్ ద వరల్డ్ మూవింగ్ టువర్డ్స్ సచ్ ఏ సిచ్యువేషన్. సార్ జాగ్రఫీలో హ్యూమన్ జాగ్రఫీ ఉందన్నారు కదా. ఎస్, జాగ్రఫీలో హ్యూమన్ జాగ్రఫీ అనేది ఉంది. బట్ ఈ కాన్సెప్ట్ ఈవెన్ సొసైటీలో కూడా మనకి ద కాన్సెప్ట్ ఆఫ్ మైగ్రేషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ ఈ డెమోగ్రఫిక్ వింటర్ లాంటి కాన్సెప్ట్స్ అనేవి సొసైటీలోనే చూస్తాం. అది దిస్ ఈస్ ద క్లియర్ బౌండ్ సార్. దిస్ ఈస్ ఎ క్లియర్ బౌండ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డెమోగ్రఫిక్ వింటర్ ఈవెన్, క్లియర్. సో అందుకనే ఈ క్వశ్చన్ అనేది ఒక బౌన్సర్ లాంటిది. బట్ దిస్ ఈస్ ఫైన్, రేపు నేను క్లాస్ లో డిస్కస్ చేస్తాను. డన్. Yes, sir. సొసైటీ క్లాస్ లో అయితే గుర్తుంచుకోండి ద క్వశ్చన్స్. అయితే ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 3 క్వశ్చన్స్ వచ్చాయి. దట్ ఈస్ 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. ఇవన్నీ కూడా జాగ్రఫీ క్వశ్చన్స్. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ 7, 8, 9, 10, ఈ 4 క్వశ్చన్స్ కూడా సొసైటీ క్వశ్చన్స్. రేపు సొసైటీ క్లాస్ లో వీటిని డిస్కస్ చేస్తాను. రైట్. అండ్ నెక్స్ట్ సేమ్ అట్లానే 11, 12, 13 అనేది మనకి హిస్టరీ క్వశ్చన్స్ కదా. కమింగ్ టు ది పార్ట్ ఆఫ్ 14th క్వశ్చన్ నుంచి మళ్ళీ మనకి జాగ్రఫీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 14th క్వశ్చన్ చూడండి. ద గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ది గ్యాంజెటిక్ వ్యాలీ ఈజ్ ఆన్ ఏ సీరియస్ డిక్లైన్. అయితే దీంట్లో అర్థం చేసుకోవడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? No, sir. No, sir. నో, రైట్. గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ అనేది గ్యాంజెటిక్ వ్యాలీలో తగ్గిపోతుంది అని అంటున్నారు. హౌ మే ఇట్ ఎఫెక్ట్ ది ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా? అది ఏ విధంగా ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియాని ప్రాబ్లం చేస్తుంది, ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అని. క్లియర్, రైట్. అయితే వాట్ యూ హ్యావ్ టు యాడ్, సి ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, 2 పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి? గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ ఆఫ్ గ్యాంజెటిక్ వ్యాలీ అనేది తగ్గుతుంది అని అంటున్నాడు. అవునా? తగ్గుతుంది అంటే మీ దగ్గర ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే ఆ ఫ్యాక్ట్స్ పెడతారు. ఆర్ తగ్గుతుంది అంటే ఒక 2-3 రీజన్స్ అనేవి పెడతారు. క్లియర్, 2-3 రీజన్స్ అనేవి పెడతారు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ కి మీరు మినిమల్ ఇంపార్టెన్స్ ఇస్తే చాలు. సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఎందుకు ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ కూడా రాయాలి అంటే, సి ఇదే క్వశ్చన్ 10 మార్క్స్ అనుకోండి. బేసిక్ గా గ్యాంజెటిక్ వ్యాలీలో తగ్గుతుంది అని ఒక చిన్న పారా రాస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ సరిపోదు, ఎందుకంటే ఇది 15 మార్క్స్ క్వశ్చన్ కదా, 250 వర్డ్స్ కదా. సో మీరు ఫస్ట్ పార్ట్ ని కూడా ప్రాపర్ గా అడ్రస్ చేయాలి. డిక్లైన్ అవుతుంది, దానికి కొన్ని స్టాటిస్టిక్స్ పెట్టి దాని రీజన్స్ ఏంటో కూడా ఒక 3-4 రీజన్స్ అనేవి మీరు మెన్షన్ చేస్తారు. డన్. అండ్ ఆ తర్వాత హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ది ఫుడ్ సెక్యూరిటీ, అది ఏ విధంగా ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియాకి ఎఫెక్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారు. సో ఇది ఒక బేసిక్ క్వశ్చన్, దీన్ని మీరు రాయగలరు. సో ఫర్ జాగ్రఫీలో ఏ క్వశ్చన్స్ అయితే మనం చూసామో 10 మార్క్స్ లో ఉన్న 3 క్వశ్చన్స్ కూడా ఈజీ, అండ్ 15 మార్క్స్ లో ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ. రైట్. అంటే సి గ్రౌండ్ వాటర్ తగ్గుతుంటే ఫుడ్ సెక్యూరిటీకి ప్రాబ్లం అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? Man needs food. సారీ ఫుడ్ కొరత అవుతుంది సార్. రైట్, ఆఫ్ కోర్స్. అంటే దాన్ని ఏ విధంగా మీరు డిస్క్రైబ్ చేస్తారు? గుర్తుంచుకోండి, ఫుడ్ సెక్యూరిటీ అంటే సారీ కల్టివేషన్ తగ్గిపోతుంది సార్, బికాస్ లాస్ ఆఫ్ వాటర్. రైట్, ఆఫ్ కోర్స్. అంటే ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్, ఆ పాయింటే రాస్తాము. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? గుర్తుంచుకోండి, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫుడ్ సెక్యూరిటీ అంటే? ఫుడ్ సెక్యూరిటీ అంటే టు ప్రొవైడ్ ఫుడ్ అవైలబిలిటీ, ఫుడ్ అఫోర్డబిలిటీ, ఫుడ్ యాక్సెసిబిలిటీ. ఈ 3 అచీవ్ చేసినప్పుడు మాత్రమే ఫుడ్ సెక్యూరిటీని మనం అచీవ్ చేస్తున్నట్టు.
ఫుడ్ అవైలబుల్ గా ఉండాలి, ఫుడ్ అఫోర్డబుల్ గా ఉండాలి, ఫుడ్ యాక్సెసిబుల్ గా ఉండాలి. అప్పుడు ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేసినట్టు. అర్థమైందా? లేదు, అవైలబుల్ గా ఉండి ఫుడ్ కాస్ట్లీ ఉంది అనుకోండి, దాన్ని అఫోర్డబుల్ లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ అన్నాం. అట్లా అవైలబుల్ గా ఉండి అఫోర్డబుల్ గా ఉండి యాక్సెసిబిలిటీ అంటే మనం ఎక్కడికి వెళ్ళినా అది దొరుకుతుంటే ఓకే, ఎక్కడికి వెళ్ళినా అది దొరకడం లేదు, కేవలం కొన్ని ప్లేసెస్ లో మాత్రమే అవైలబుల్ అవుతుంది, తక్కువ ప్రైస్ ఉన్నప్పటికీ కేవలం కొన్ని ప్లేసెస్ లోనే అవైలబుల్ గా ఉంది అనుకోండి, యాక్సెసిబిలిటీ లేకపోయినా దాన్ని ఫుడ్ సెక్యూరిటీ అన్నాం. అర్థమైందా? సో ఫుడ్ అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ ఈ మూడు ఉంటేనే ఫుడ్ సెక్యూరిటీ అంటాం. సో ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తగ్గడం వలన ఫుడ్ అవైలబిలిటీకి, ఫుడ్ అఫోర్డబిలిటీకి, ఫుడ్ యాక్సెసిబిలిటీకి ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుందో మనం రాస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఇంకా క్లియర్ గా ఉంటుందో ఉండదా ఆన్సర్? ఎస్ సార్. రైట్. సో మనం బ్రేక్ చేసి పాయింట్ ని ఇప్పుడు మనం పాయింట్స్ ని నీట్ గా ఆర్గనైజ్ చేసుకోగలం. ఆన్సర్ రాస్తున్నప్పుడు ఇట్లా డివైడ్ చేసుకుంటే ఆన్సర్ మనం ఈజీగా రాయగలం. క్లియర్? హోప్ సో, నో డౌట్స్. No, sir. రైట్, వెరీ గుడ్. సో దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు వస్తాయి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ దీస్ ఆర్ somewhat bouncers for people, but yes. So may I know ఇక్కడ ఎంతమందికి geography already complete అయ్యింది? Geography complete అయ్యింది. Sir, I am done with geography. Not yet, sir. Just sorry, Not yet, sir. not yet. Yes, sir. Not yet. Completed. ఎవరు కంప్లీట్ అయింది? సరిత, మీరే? Yes, sir. What happened? Nandini, Venala and Lakshmi and Mangatayari, వెంకట్రమణ, మీ వైపే కదా? నాట్ కంప్లీటెడ్ సార్. నాట్ కంప్లీట్ అంటే ఆల్రెడీ కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా? Not completed, sir. Not completed. Okay, that is fine. Then it is fine. Okay. Yes, that is fine. So next question చూడండి. What are aurora australis and aurora borealis? How are these triggered? Clear? అయితే సో అరోరా ఆస్ట్రాలిస్, అరోరా బోరియాలిస్ అయితే లాస్ట్ 2 years లో కరెంట్ అఫైర్స్ ఉంది. లాస్ట్ 2 years కరెంట్ అఫైర్స్ మీరు రివైజ్ చేస్తే అరోరా ఆస్ట్రాలిస్, అరోరా బోరియాలిస్ అనేది కనిపిస్తుంది. అయితే ఎస్, అయితే మన ఇన్స్టిట్యూట్ లో మన క్లాసెస్ లో మనం అరోరా ఆరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్, బోరియాలిస్ రెండు కూడా డిస్కస్ చేస్తాం. ఏ విధంగా ఫార్మ్ అవుతుంది, ఏ విధంగా వీటి ఇంపాక్ట్ అనేది ఉంటుందని డిస్కస్ చేస్తాము. అండ్ హౌ ఆర్ దీస్ ట్రిగర్డ్ అంటే ఇది క్లియర్ గా ఫినామినా అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అయితే వన్ థింగ్, కరెంట్ అఫైర్స్ లో చూసినా వీటి నేమ్స్ మాత్రమే చూస్తాము, ఇవి ఏ విధంగా ఫార్మ్ అవుతాయో చూడము. క్లియర్? సో అప్పుడు మీకు ప్రాబ్లం అవ్వచ్చు. ఆర్ క్లాస్ లో డిస్కస్ చేస్తారు, మీరు క్లియర్ గా విని జాగ్రత్తగా గుర్తుంటే దిస్ ఇస్ ఫైన్. అండ్ గుర్తున్నా సరే ఎన్ని మార్క్స్ అడిగాడు? 15 marks. 250 words. 15 marks 250 words. వాడు ఇంకేమైనా అడిగాడా? ఏం అడగలే. అరోరా ఆస్ట్రాలిస్, అరోరా బోరియాలిస్ అంతే. ఇవి ఏ విధంగా ట్రిగర్ అవుతున్నాయంటే అదే పెద్ద పెంట. అంటే హీఈస్ ఆస్కింగ్ ఫర్ ది ఫార్మేషన్, అవి ఏ విధంగా ఫార్మ్ అవుతుంది. డన్? దిస్ ఇస్ క్లియర్. సో దిస్ ఇస్ సమ్వాట్ ఏ బౌన్సర్ ఫర్ అట్లీస్ట్ 50% ఆఫ్ ది స్టూడెంట్. అట్లీస్ట్ 50% ఆఫ్ స్టూడెంట్స్ కి ఇది ఒక బౌన్సర్ క్వశ్చన్. అంటే ఒకవేళ వాట్ ఇఫ్ మీరు ఈ నేమ్స్ కూడా విని ఉండకపోతే, అరోరా బోరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్ అని నేమ్ కూడా విని ఉండకపోతే అది ఇంకా క్లియర్ బౌన్సర్. యూ కెనాట్ అటెంప్ట్ ఈవెన్, ఏం రాయడానికి కూడా ఉండదు కదా. డన్? సో ఫస్ట్ ఆఫ్ సారీ, We know about this, sir. అర్థం కాలేదు. I know, sir, this question. You know, that is very good. Yes, that is very good. So అయితే నార్థరన్ లైట్స్, సదరన్ లైట్స్ అని అంటాం. దట్ ఈస్ ఫైన్. సో బట్ హీ ఈస్ ఆస్కింగ్ హౌ ఇట్ ట్రిగర్స్. సార్ చెప్పండి. పోయినసారి సార్ ఎవరో ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు సార్ ఇదే క్లాస్ లో. కార్తిక్ సారా? పేరు తెలియదు సార్, బట్ ప్రసాద్ సారా? జాగ్రఫీ క్లాస్ లోనే చెప్తున్నారు సార్ క్లాస్ లో. ఆ క్లాస్ లో చెప్తున్నారు. అదే నేను అన్నాను, మన దగ్గరే చెప్తారు, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పేసి అనుకున్నాను. మన దగ్గర క్లాస్ లో చెప్తారు, ఇది 2 years కరెంట్ అఫైర్స్ ఉంది, అక్కడ మీరు చూసినా మీకు ఐడియా ఉంటుంది. ఆర్ మన క్లాసెస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు అక్కడైనా ఐడియా ఉంటుంది. క్లియర్? బట్ ఐ జస్ట్ వాంట్ హౌ ఇట్ ఫార్మ్స్. నార్థరన్ లైట్స్, సదరన్ లైట్స్, హౌ ఇట్ ఫార్మ్స్.
సోలార్ విండ్స్ simply వల్ల write వచ్చి సోలార్ నుంచి ఫామ్ అవుతాయి సార్ అంటే మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ ఫీల్డ్ ఎఫెక్ట్. రీజన్ లో రిపల్షన్ జరిగినప్పుడు పోల్స్ లో ఎంటర్ అవుతాయి సార్ అప్పుడు. ఈక్వేటర్ మీద వస్తున్నప్పుడు రిపల్స్ అవుతాయి సోలార్ విండ్స్. సోలార్ రిపల్స్ అవుతాయి. విత్ అట్మాస్ఫియర్ సార్. సారీ సోలార్ విండ్స్ ప్లస్ ఈ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ లో అట్మాస్ఫియర్ తో ఇంటరాక్ట్ అవుతాయి సార్. ఓకే. ఇంటరాక్ట్ అయినప్పుడు దాంట్లో ఉన్న చార్జ్ అట్మాస్ఫియర్ లోని పార్టికల్స్ లోకి ట్రోపోస్ఫియర్ లో లైట్ ఏమిటి సార్ అక్కడ చార్జ్డ్ పార్టికల్స్ ఎందుకు ఉంటాయి? ప్లాస్మా ఉంటాయి కదా సార్. అదే ఏంటి ఉంటాయి కరెక్టే. ఏంటి అంటే ఇట్లా రాస్తారు చార్జ్డ్ పార్టికల్స్ అని, ఇంకా ఎక్స్ట్రా రాసి చార్జ్డ్ పార్టికల్స్ అని రాయాలి కదా. సారీ, డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవి ఎఫెక్ట్ అయ్యి అలా మనకి అరోరాస్ ఫామ్ అవుతుంది సార్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గర. వై నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్? అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది కదండి సార్. Right. That is very good. Yes. That is the basic concept. Right. Yes. So if you take Earth అనేది ఒక జియోమాగ్నెటిక్ బాడీ. ఎర్త్ అనేది ఒక జియోమాగ్నెటిక్ బాడీ కదా. అయితే ఎర్త్ చుట్టూ ఏముంటుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సార్ సౌండ్ రావట్లే అని అడిగింది సార్. లేదు డయాగ్రామ్ చేస్తున్నాను. క్లియర్? సో ఎర్త్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క డెన్సిటీ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఆన్ ది నార్థరన్ సైడ్ అండ్ సదరన్ సైడ్. అయితే మరి ఈక్వేటర్ మీద కాస్త డిస్టెన్స్ లో ఫార్మ్ అవుతుంది కాబట్టి ఈవెన్ బేసిక్ గా మీరు చిన్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ లో కూడా చూడొచ్చు. ఐరన్ స్ప్రింకిల్స్ అనేవి పడేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దాని మధ్యలో పెడితే ఫ్లక్స్ అనేది ఇట్లానే కదా ఫార్మ్ అవుతుంది. ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అవునా? రైట్. సో మీరు అన్నట్టు ఎర్త్ నుంచి సన్ నుంచి ఏవైతే సోలార్ ఫీల్డ్స్ అనేవి వస్తాయో అవి ఎప్పుడైతే నార్త్ సైడ్ లోకి, అంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎర్త్ అనేది ఇవి ఎఫెక్ట్ చేస్తుంటాయి. బట్ ఈ ఏరియాస్ లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకి అంత ఎఫెక్ట్ అనేది కనిపించదు, లైటింగ్స్ అనేది కనిపించవు. బట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది నార్త్ సైడ్ సౌత్ సైడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడైతే మనకి సన్ దగ్గర నుంచి సోలార్ వేవ్స్ అనేవి వస్తాయో ఇక్కడ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఆ చార్జ్డ్ పార్టికల్స్ ఏంటి జోన్, దట్ ఈస్ ఐనోస్. అవునా? ఐనోస్ఫియర్ లో ఏముంటాయి? అయాన్స్ అనేవి చార్జ్డ్ పార్టికల్స్. ఎస్, సోలార్ విండ్స్ ఎప్పుడైతే వచ్చి చార్జ్డ్ పార్టికల్స్ ని గుద్దుకుంటాయో అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా ఎక్కువ ఉండడం వలన ఇట్ క్రియేట్ సమ్ స్పార్కల్స్. ఆ స్పార్కల్స్ అనేవి నార్త్ సైడ్ లో జరిగితే అరోరా బోరియాలిస్ అంటాం, సౌత్ సైడ్ లో జరిగితే అరోరా ఆస్ట్రేలియస్ అని అంటాం. ఓకేనా? ఈ డయాగ్రామ్ మీరు వేయాలి, ఈ కాన్సెప్ట్ అంతటిని కూడా మీరు అక్కడ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డన్? క్లియర్? రైట్. అండ్ అది రాసి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా రాయాలనుకుంటే హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ టు ది ఎర్త్ అనేది ఎక్స్ట్రా రాయాలి అనుకుంటే మీరు రాయొచ్చు. అయితే సార్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? ఈస్ దేర్ ఎనీ నెగటివ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ అరోరా బోరియాలిస్ అండ్ ఆస్ట్రేలియస్? ఏంటి? కమ్యూనికేషన్ డ్యామేజ్ అవుతుంది సార్. రైట్. ఇంకా రైట్, వెరీ గుడ్. ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫెయిల్ అయ్యి ఎర్త్ మీదకి వస్తే మనకి చర్మ క్యాన్సర్ ఇట్లా వస్తుంది సార్. ఓకే, గుడ్. రైట్. అవునా? కమ్యూనికేషన్స్ అనేవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఈవెన్ యూ కెన్ ఆల్సో యాడ్ సంథింగ్ లైక్ ఎర్త్ దగ్గర నుంచి మనం టువర్డ్స్ సోలార్ సిస్టమ్ కానీ టువర్డ్స్ ది అదర్ పార్ట్ ఆఫ్ ప్లానెట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా.
రైట్. సో ఇఫ్ యూ టేక్ టెలిస్కోప్స్ కి ఈ లైట్ ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుందా లేదా? అవునా? అబ్జర్వేషన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయా లేదా? అబ్జర్వేట్లీ సార్. రైట్, అఫ్ కోర్స్. దీన్నే ఏమంటాము? లైట్ పొల్యూషన్ అని అంటాం. ఏమంటాం? లైట్ పొల్యూషన్. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ మనం రాయొచ్చు. అయితే ఇది ఏ విధంగా ఎఫెక్ట్? నెగిటివ్ ఎఫెక్ట్స్. ఈస్ దేర్ ఎనీ పాజిటివ్ ఎఫెక్ట్స్? Is there any positive effects? Tourists. Very fine. That is tourists. It would leave as a tourist spots. Tourist attractive గా కనిపిస్తుంది అండ్ జనరల్ గా పీపుల్ కూడా చూడడానికి ఒక మంచి స్పాట్స్ లాగా ఐ అపీలింగ్ గా కనిపిస్తారు. దీస్ ఆర్ ది బేసిక్ ఎఫెక్ట్స్. క్లియర్? సో ఇది మనం యాడ్ చేస్తే దట్ ఈస్ ఫైన్. క్లియర్? ఎందుకంటే 15 మార్క్స్ క్వశ్చన్ కదా, సంథింగ్ మనం ఏదైనా యాడ్ చేస్తే కాస్త నీట్ గా కనిపిస్తుంది. హోప్ దిస్ ఇస్ క్లియర్. Yes, sir. Right, very good. And next, yeah. సార్ చెప్పండి. సార్ ఒక డౌట్ ఉంది సార్ నాకు. Yes, please. సార్ ఇప్పుడు సోలార్ విండ్స్ అనేవి ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి వస్తాయి కదా సార్? Yes, enter అవుతాయి. సార్ వచ్చినప్పుడు ఆక్సిజన్ ఆర్ నైట్రోజన్ ఆటమ్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా సార్? అవును. సార్ లైట్ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది సార్? ఎలక్ట్రాన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళినప్పుడా లేదా ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్ కి వచ్చినప్పుడా సార్? ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయా? ఎందుకు రిఫ్లెక్ట్ అవుతాయి అసలు? లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా సార్? ఓకే. లైట్ రిఫ్లెక్ట్ అవుతుందా? లైట్ ఎప్పుడు ఎమిట్ అవుతుందా అంటే నార్మల్ స్టేట్ నుండి ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు. ఓకే సార్. ఓకే, బ్యాండ్ వ్యాలెన్సీ ఉంటుంది కదా, బ్యాండ్ వ్యాలెన్సీలో మనకి 2 స్టేట్స్ ఉంటాయి. నార్మల్ స్టేట్ ఒకటి, ఎక్సైటెడ్ స్టేట్ ఒకటి. నార్మల్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్తాయి, అవునా? ఎస్ సార్. రైట్. అండ్ ఎక్సైటెడ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్ కి వస్తాయి, ఎస్ సార్. అవునా? సో ఎక్సైటెడ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్ కి వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎక్సైటెడ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్ కి ఎనర్జీ లాస్ అవుతున్నప్పుడు. రైట్. ఎనర్జీ లాస్ అవుతున్నప్పుడు ఏమవుతాయి? లైట్ ఎమిట్ అవుతుంది. ఎస్ సార్, అదే సార్ నేను అడుగుతున్నాను సార్. అయితే మీరు రిఫ్లెక్షన్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అంటున్నారా? సార్ మీరు గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తున్నప్పుడు లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నారు కదా సార్? లైట్ రిఫ్లెక్షన్ అనేది ఎక్సైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్ కి వచ్చినప్పుడు. ఓకే సార్, అదే సార్. లైట్ రిఫ్లెక్షన్ అంటే మనకు ఒక ఆబ్జెక్ట్ అప్పుడే కనిపిస్తుంది. ఎస్ సార్, అదే కదా మీరు అడుగుతున్నారు? అదే సార్. రైట్. సో అదైతే ఎక్సైటెడ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్ కి వస్తున్నప్పుడు దాని లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది జరుగుతుంది. ఆ టైంలోనే మనకి రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, గుడ్. నెక్స్ట్ 16th question. So what is a twister? Yes, ఇది నిజంగా ఒక ట్విస్టర్. So what is a twister? Why are the majority of twisters observed in the areas around the Gulf of Mexico? Clear? So this is a clear bouncer for most of the students. So what is a twister? What is a twister? Right, this is fine. What is a twister? Twister is nothing but a tornado. Clear? So what is a twister? Twister is nothing but a tornado. Tornado అని ఎక్కడ అంటాము? America. రైట్. సో అమెరికన్ సైడ్స్ లో ఏవైతే ల్యాండ్స్ మీద లో ప్రెషర్ జోన్స్ అనేవి విర్లింగ్ విండ్స్ ఫార్మ్ అవుతాయో వాటిని టోర్నాడోస్ అని అంటాము. సో వాటిని ట్విస్టర్స్ అని కూడా అంటాము. అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్విస్టర్ అనేది టోర్నాడో అని తెలిస్తే వెరీ ఫైన్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వై ఆర్ మెజారిటీ ఆఫ్ ట్విస్టర్స్ అబ్జర్వ్డ్ ఇన్ ది ఏరియాస్ అరౌండ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో. అయితే చూడండి, ఒకవేళ మీకు ట్విస్టర్ అనేది టోర్నాడో అని తెలియదు అనుకోండి, నెక్స్ట్ పార్ట్ చూస్తే ద ట్విస్టర్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది ఏరియాస్ అరౌండ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటున్నాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటే హౌ డస్ ఇట్ లుక్స్? అవునా? సో ఇట్లా మనకి గల్ఫ్ అనేది ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ మెక్సికో. రైట్. దీన్ని కాస్త హైలైట్ చేశాను. సో మెక్సికో ఏరియా తగ్గిపోయింది. దట్ ఈస్ వెరీ గుడ్. సో దిస్ ఇస్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో. సో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఇక్కడ ఎక్కువ టోర్నాడోస్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి అంటున్నాడు.
సో దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఫాలోన్ ఇన్ టు ద ట్రాప్ దట్ ఎస్ ఇదొక ఏ సిస్టమ్ అనుకుంటాము, ఇది ఒక సైక్లోన్ లాంటిది అనుకుంటాం. బట్ నో, దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు వాటర్స్ గురించి కాదు. ఇట్ ఈస్ అబౌట్ టోర్నేడో. డన్, రైట్? ఎస్ సార్. ఎస్. అయితే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా వాటర్ మీదైనా వాటర్ మీదైనా ల్యాండ్ బేసిస్ మీదైనా ఏదైనా ఒక హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి వచ్చినప్పుడే అవి మనకి ఏం కనిపిస్తాయి, ఐ మీన్ ఆ విర్లింగ్స్ అనేవి జరుగుతాయి. ఎప్పుడైనా విర్లింగ్స్ అనేవి జరుగుతాయి అని అంటే వాటికి బేసిక్ ఫ్యాక్టర్స్ ఇవే ఉంటాయి. మధ్యలో ఏముంటుంది, టెంపరేచర్స్ ఎక్కువ ఉంటే వామ్ ఎయిర్సే ఉంటాయా? అవునా? క్లియర్. అండ్ టోర్నేడోస్ అనేవి ఫార్మ్ అవుతున్నాయంటే మనకి వార్మ్ ఎయిర్ అనేది సెంటర్ లో ఉండాలి, కూల్ ఎయిర్ అనేది అరౌండ్ ఉండాలి. ఎందుకు కూల్ ఎయిర్ అరౌండ్ ఉండాలి? కూల్ ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ వార్మ్ ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ రైట్. ఎస్. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, దేర్ షుడ్ బి విండ్ షియర్. విండ్ షియర్ అంటే ఆ ఫార్మేషన్స్ అనేవి సెట్ కావాలన్నమాట. ఆ విండ్ అనేది మూవ్మెంట్ అట్లా జరగాలి, రైట్? సో డిఫరెన్స్ ఇన్ విండ్ స్పీడ్ అనేది ప్రాపర్ గా ఉండాలన్నమాట, రైట్? డిఫరెన్స్ ఇన్ విండ్ స్పీడ్ అనేది డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్ లో ఉంటే దాన్ని విండ్ షియర్ అని అంటాం. ఓకేనా? సింప్లీ విండ్ షియర్. ఓకే, నీట్గా రాస్తాను. సో విండ్ షియర్ అంటే ఏంటి? డిఫరెన్స్ ఇన్ విండ్ స్పీడ్ అట్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్ లో డిఫరెంట్ విండ్స్ అనేవి ఉంటే దాన్ని విండ్ షియర్ అని అంటాం. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఇక్కడ ఒక మౌంటైన్ ఉంది, ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది. మౌంటైన్ మీద ఇట్లా విండ్స్ వస్తాయి. విండ్స్ అనేవి పైనుంచి కిందకు వస్తున్నప్పుడు, మౌంటైన్స్ మీద నుంచి వస్తున్నప్పుడు విండ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫ్రీ ఫాల్ ఆఫ్ విండ్ కదా. సో విండ్ స్పీడ్స్ అనేవి జనరల్ గా ఇక్కడ ఉంటాయి. ల్యాండ్ బేసిస్ మీద సైలెంట్ కి ఇట్లా వెళ్తూ ఉంటాయి. సో విండ్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే దీనికి డిఫరెన్స్ అనేది ఉందా లేదా? ఈ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని విండ్ షియర్ అని అంటాం. విండ్ షియర్స్ ఉన్న చోట టోర్నాడోస్ లాంటివి ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. డన్, క్లియర్? ఎస్. అయితే చూడండి, ఇక్కడ ఒక కొండ ఉంది, వెంటనే దీని పక్కన ఒక చిన్న కొండ ఉంది, ఇక్కడ వెంటనే చిన్న ప్లాట్యూ ఉంది, మళ్ళీ ఇక్కడ పెద్ద వెంటనే కొండ ఉంది అనుకోండి. ఇట్లాంటి చోట టోర్నాడోస్ ఫార్మ్ అవుతాయా? అంటే ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే విండ్ షియర్ అంటే టోర్నాడో ఇలా తిరిగేసరికి ఈ కొండ వెంటనే బ్రేక్ ఇచ్చేస్తాడు. ఒకవేళ ఇక్కడ మళ్ళీ తిరిగేసరికి ఈ ప్లాట్యూ బ్రేక్ ఇచ్చేస్తాడు. పోనీ ఇక్కడ కూడా తిరిగిన వెంటనే ఈ కొండ మళ్ళీ బ్రేక్ ఇచ్చేస్తాడు. అంటే వాట్ ఈస్ రిక్వైర్డ్? ఒక ఫ్లాట్ ఏరియా అనేది కావాలి, అవునా? డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు కదా. అట్లీస్ట్ ఒక ఫ్లాట్ ఏరియా అనేది ఉండాలి, లేదా అనేది మీరు పెట్టే ముందే డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు, అవునా కదా? నో ల్యాండ్ డిస్టర్బెన్సెస్, నో ల్యాండ్ డిస్టర్బెన్సెస్ అని రాసిన ఫైన్. ఆర్ ఇంకా క్లియర్ గా రాస్తే ఫ్లాట్ టెరైన్. జోగ్రఫీ టర్మ్స్ లో ఫ్లాట్ టెరైన్ అని అంటాం. ఫ్లాట్ టెరైన్ ఉంటే మనకి టోర్నాడోస్ అనేవి ఫార్మ్ అవుతాయి, అవునా? ఇవేనా కదా బేసిక్ గా, రైట్? సరే, వాడు వాట్ ఈజ్ ఎ ట్విస్టర్ అన్నాడు. ట్విస్టర్స్ ఏ విధంగా ఫార్మ్ అవుతాయి, వాటి ఫ్యాక్టర్స్ ఏమి అని అడగలేదు కదా సార్. ఎస్, వాడు అడగలేదు. అయితే నేను ఎందుకు ఇవి రాశాను అంటే, మన క్వశ్చన్ ఏంటి, ట్విస్టర్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఎందుకు ట్విస్టర్స్ ఫార్మ్ అవుతున్నాయి అని అన్నాడు. సో గల్ఫ్ ఆఫ్ మెక్సికో చుట్టూ సెంటర్ లో వార్మ్ ఎయిర్స్ అనేవి ఉంటాయి, దాని చుట్టూ కూల్ ఎయిర్స్ అనేవి ఉంటాయి, అక్కడ విండ్ షియర్ అనేది ఉంటుంది, అండ్ ఆ ఫ్లాట్ టెరైన్స్ అనేవి ఉంటాయి. సో అందుకే అక్కడ ఎక్కువ ఫార్మ్ అవుతాయి అని రాస్తాం. సరిపోతుందా లేదా? డన్, క్లియర్? అంతే, రైట్. సో ఇక్కడ మీకు ట్విస్టర్ అంటే తెలియాలి, అండ్ ఆ తర్వాత ఈ బేసిక్ నాలెడ్జ్ అప్లికేషన్ అని తెలియాలి. ఒకవేళ అది తెలియకపోతే అఫ్ కోర్స్ ఐ వుడ్ కన్సిడర్ జాగ్రఫీ అన్ని క్వశ్చన్స్ లో I would consider these two, 15th and 16th questions as bounces. Clear?
15th and 16th questions are bouncers. 15th question అంటే geography already complete అరోరా బోరియలిస్ ఆస్ట్రేలియస్ గురించి మీకు ఐడియా ఉంది కాబట్టి దట్ ఈస్ వెరీ ఫైన్, మీరు రాయగలరు, వాటిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ 16th question that is a bouncer, right? That is a bouncer at least in the examination hall, ఎందుకంటే 16th question కి వచ్చేసరికి మొత్తం దిగిపోద్ది, క్లియర్, ఐ మీన్ మీ ఎనర్జీ అంతా కూడా డ్రాప్ అయిపోతుంది, రైట్? సో this is a bouncer, this is a clear bouncer, right? So these are the 2 tough questions from this paper. And next రేపు సొసైటీ చూస్తాము. సొసైటీ క్వశ్చన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సొసైటీ సమ్ హై లెవెల్ ప్రిపరేషన్ లేకపోతే క్వశ్చన్స్ ని అఫ్ కోర్స్ క్వశ్చన్స్ ని ప్రతి ఒక్కరూ రాస్తారు, అది మ్యాటర్ కాదు, బట్ ప్రాపర్ టెక్నికల్ టర్మ్స్ ని మనం యాడ్ చేస్తూ రాస్తున్నప్పుడు మాత్రమే ఎక్స్ట్రా మార్క్స్ అనేవి మనకు వస్తాయి. డన్? రైట్, వెరీ గుడ్. So that is fine. On that note, shall I take break? Done? We are done with geography. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్ సార్. Right, good night. So రేపు కూడా మనం క్లాస్ తీసుకుంటున్నాము. సరే రేపు సండే కదా, సండే అయినా క్లాస్ తీసుకుంటున్నాను. డూ ఇట్. Done? Okay, Yes, sir. sir.